तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवम् तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीविष्णुरूपाय नमः शिवाय नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। श्रीमद्राजराजेश्वरी परदेवतायै नमो नमः। श्री जगद्गुरुभ्यो नमः। శ్రీమాతృమయమైన ఈ సభా సదస్సుకి సరైన నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఇది రాజరాజేశ్వరి మాతృకా మంత్రస్తవం అని చెప్పబడుతున్న ఒక దివ్యమైనటువంటి రచన. ఇది లోతైనటువంటి రచన, సందేహం లేదు. అమ్మవారి యొక్క తత్వము మొదలైనవన్నీ ఇందులో చెప్పబడుతూ ఉంటాయి. చాలా విశేషమైనది, మహిమాన్వితమైనది. అమ్మవారి వైభవంతో పాటు అమ్మవారి యొక్క తత్వం మనకు తెలియజేసేటువంటి ఒక దివ్యమైన స్తోత్రం. దీని పేరు మాతృకా మంత్రస్తవం. మాతృకా మంత్రం అంటే అర్థం ఏంటంటే, అమ్మవారి మంత్రం ఉంది, మూల మంత్రం. అందులో ఉన్నటువంటి అక్షరములకి మాతృకలు అని పేరు. ఒక్కొక్క మంత్రంలో ఉన్న ఒక్కొక్క మాతృక అంటే ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క శ్లోకం రచింపబడింది. అందుకే ఆ అక్షరములతో గర్భితమైన స్తోత్రం కనుక మాతృకా మంత్రస్తవం అని దీనికి పేరు. భగవత్పాదుల వారు మరొక గ్రంథంలో మంత్రమాతృకా వర్ణమాల స్తోత్రం అని రాశారు. అది మంత్రమాతృకా స్తవం. ఇది మన మాతృకా మంత్రస్తవం అంటున్నారు. రెండు ఒకటే. ఆ మాతృకలతో, ఆ మంత్రంలో ఉన్న మాతృకలతో ఒక్కొక్క శ్లోకం ఉంటుంది. అమ్మవారి మంత్రం 15 అక్షరాల మహామంత్రం. దాన్ని పంచదశి అని అంటారు. ఈ పంచదశి మంత్రం అంటేనే తెలుస్తుంది 15 అక్షరాలు కనుక ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క శ్లోకం. అంటే ఆ శ్లోకంలో ఆది అక్షరం మంత్రాక్షరం. అలా మొత్తం 15 అక్షరాలతో 15 శ్లోకాలు. ఇది ఈ రచన చాలా విశేషమైనది. ఈ మంత్రమాతృకా స్తోత్రంలో 3 దొరుకుతున్నాయి మనకి. ఒకటి మంత్రశాస్త్రాల్లోనే ఉన్నది. అది ఎవరు రచించారనేది చర్చనీయాంశం. కొంతమంది శంకరాచార్య రచించారు అంటున్నారు, కానీ శంకరాచార్యకు పూర్వమే అది చెప్పబడిందని భావించబడుతుంది. ఎందుకంటే అందులో రకరకాల మంత్ర విశేషములు, దానితో పాటు ఉపాసన రహస్యములు, ఆగమశాస్త్ర సంబంధమైన ఉన్నాయి కనుక అది ఆగమశాస్త్ర సంబంధమైనది ఒకటి ఉన్నది. దానికి కళ్యాణ వృష్టి స్తవం అని పేరు. అది విశేషమైనది. చిన్న చిన్న శ్లోకాలతో ఉంటుంది. మొత్తం 15 శ్లోకాలు అది కూడా. అందులో కూడా ప్రతి శ్లోకం యొక్క ఆద్యక్షరం మంత్రాక్షరమే. రెండవది శంకర భగవత్పాదుల వారు రచించినటువంటి మంత్రమాతృకా స్తోత్రం. ఇది మానసిక పూజా స్తోత్రం. ఈ రెండవది చాలా విశేషమైనది. ఇది కూడా 15 శ్లోకాలు. 16వ శ్లోకం ఫలశ్రుతి. 15 శ్లోకాల్లో ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రాక్షరంతో ప్రారంభమవుతుంది. ఇది కూడా మహిమాన్వితం. ఎందుకంటే రచించింది ఆదిశంకర భగవత్పాదుల వారు.
ఇది విశేషించి ఈ స్తోత్రం ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి మానసిక పూజా స్తోత్రం ఇదంతా. అంటే ఈ స్తోత్రం మనం అర్ధస్పృహతో చదివితే మనస్సుతో పూజించినట్లే. అంటే మీరు చదివినా, ఇక్కడ చదివి అర్థం చెప్పినా, వింటున్న మీరు చెప్తున్న నేను కూడా కలిసి ఆ అర్థంతో చెప్పబడుతున్న అమ్మవారిని ఆరాధించినట్లే. ఇది మానస పూజ. ఇక మూడవ స్తోత్రం ప్రస్తుతం ఇక్కడ మనం రాసుకున్న రాజరాజేశ్వరి మాతృకా మంత్రస్తవం. ఇది శంకరాచార్య రచన కాదు, ఇది శంకరానంద అనేటువంటి ఒక పెద్దవారు ఎవరు రచించారు. శంకరానంద అని మాత్రం మన స్తోత్ర వాంగ్మయంలో రచయిత పేరు కనబడుతుంది. ఈ శంకరానంద కూడా సామాన్యుడు కాదు, ఈ రచన చూస్తే తెలుస్తుంది. ఇది మానసిక పూజా స్తోత్రం కాదు, ఇది కేవలం స్తవం. అంటే అమ్మవారిని ఉద్దేశించి చేసిన ఒక స్తోత్రం.